భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి ప్రాంతంలో ఉన్నాం మనం. ప్రస్తుతం ఇవన్నీ కూడా స్నానఘట్టాలు ఆల్రెడీ ఇయ్యాల అంటే ఇప్పుడు 8:15కి మనకు ఆల్రెడీ గోదావరి నీటి మట్టం ప్రస్తుతానికి 43.2కి చేరింది. మధ్యాహ్నంకి ఇంకొక అడుగు పెరగవచ్చు. అలాగే సాయంత్రం లోపు రెండవ ప్రమాద హెచ్చరిక కూడా చేరువయ్యే అవకాశాలు కనబడతాయి. అంటే భద్రాచలం ప్రస్తుతానికైతే గతంలో జరిగిన సంఘటనలు చూసి ఇప్పుడు చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఈ టైం అంటే ఆగస్టు కల్లా మనకి మూడు ప్రమాద హెచ్చరికలు కూడా వచ్చాయి. అలాగే అదైతే ఉన్నారు కొన్ని ప్రాంతాలు, ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిన అవకాశాలు కూడా ఉన్నాయి. అంతకుముందు అప్పుడు ఏదైతే అధికారులందరూ కూడా రిహాబ్ సెంటర్లకి తరలించడం, ఆ పునరావాస కేంద్రాలు వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ సంవత్సరం మాత్రం గోదావరి ఆగస్టు వరకు మాత్రం నిలకడగానే వస్తూ ఉంది. కేవలం 30 అడుగులు 35 అడుగులు వరకు వచ్చి వెనుదిరుగుతా ఉంది. అయితే ఈరోజు మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక ఆల్రెడీ దాటింది. సాయంత్రం లోపు రెండవ ప్రమాద హెచ్చరిక వరకు రావచ్చని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనా ఇప్పుడు మనం ప్రస్తుతం భద్రాచలం ఈ ప్రాంతం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఉందో గోదావరి ప్రాంతం మొత్తం కూడా గోదావరి పరవలు తొక్కుతూ చూడండి ఫుల్గా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఏదైతే నిషేధకం కూడా ఉన్నాయి, అంటే ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ ప్రాంతంలో స్థానాలు అనుమతించట్లేదు. ప్రస్తుతానికి అధికారులు అన్ని రకాలుగా నిషేధాజ్ఞలు కూడా చేస్తూ ఉన్నారు. ఇకపోతే మనకి ఇప్పుడు చర్ల ఈ భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక సమీపంలో ఉన్నట్టు 35 కిలోమీటర్లు ఉన్నట్టు మనకి పర్ణశాలను కూడా దర్శనం చేస్తారు. అక్కడ రాములవారు సీతమ్మవారు నడయాని ప్రాంతం అయినటువంటి నారచర్ల ప్రాంతం అనే ప్రాంతం మొత్తం నీటి మునిగింది. అమ్మవారు ప్రస్తుతం పీకల లోతులో ఆ యొక్క అమ్మవారి విగ్రహం కూడా నీటిలో గోదావరి నీటిలో ఉంది. ఆ యొక్క ప్రాంతం అంటే మామూలుగా భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే కంపల్సరీగా ఆ యొక్క ప్రాంతాలు చూస్తారు. ఎందుకంటే అమ్మవారు స్నానాలు గట్టు కానీ ఆ ప్రాంతంలో నడయాడిన ప్రాంతం కానీ అమ్మవారిని తీసుకెళ్ళినటువంటి ప్రాంతం కానీ ఉంటుంది. సో అక్కడ ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతానికి నీటిలో మునిగింది. అక్కడ భక్తులు ఎవరిని అనుమతించట్లేదు. ఆ ప్రాంతంలో దుకాణదారులు కూడా బంద్ చేసుకుని ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. ఇకపోతే మనకి ఇప్పుడు ఇది ఆల్రెడీ 43 అడుగులు దాటింది. ఒకవేళ 2-3 ప్రమాద వరకు వస్తే ఏదైతే చర్లాకి భద్రాచలానికి రాకపోకలు బంద్ అవుతాయి. అలాగే బోర్గంపాడుకి కూడా రాకపోకలు బంద్ అవుతాయి. అలాగే బోర్గంపాడు సరిహద్దు ప్రాంతం ఆంధ్ర ప్రాంతం కూడా రాకపోకలు బంద్ అవుతాయి. ఎందుకంటే ఈ యొక్క వరద నీరు మొత్తం కూడా ఆయా ప్రాంతాలకు చేరి రహదారిలో ప్రవహిస్తూ ఈ యొక్క రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. అలాగే మనుగూరుకి వచ్చారు. మనుగూరులో కూడా అలాగే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అశోపురంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా కొన్ని వాగులు ఉన్నాయి. ఈ వాగుల వల్ల ఏంటంటే ఆ వాగులు పొంగి గోదావరి నీరు వర్షం నీరు చేరడంతో ఆ యొక్క రాకపోకల అంతరాయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇరవండి భద్రాచలం బోర్గంపాడు సారపాకి రావడానికి బంద్ అవుతుంది. అలాగే సోంపల్లి గ్రామానికి అంటే ఈ సోంపల్లి ప్రాంతంలో కొల్లువాగ చెరువు ఉంది. ఆ చెరువు పొంగటం దానివల్ల కూడా ఈ యొక్క రాకపోకల అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉంది. ఇకపోతే మనకి శబరి పోటీ ఇవ్వటం వల్లే భద్రాచలానికి ఏదైతే గోదావరి పెరుగుతుంది. అలాగే ఇటు వచ్చేటప్పటికి పాలవంచి దగ్గర ఉన్న కిన్నెరసాని కూడా ఆల్రెడీ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ కిన్నెరసాని పోటీ ఇవ్వటం వల్ల ఈ యొక్క భద్రాచలానికి కొంచెం నీరు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే భద్రాచలం ప్రస్తుతానికైతే మనకి గోదావరి నార్మల్గా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక ఈ రోజు సాయంత్రానికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తాం. ఇకపోతే అశ్వారావుపేట లో 5 మండలాలు కూడా ప్రస్తుతం వర్షం అయితే తక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో గతంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒక 20 మంది రైతులకు కూడా కట్ట తెగి చాలా నష్టపోయారు. అయితే ఈ సంవత్సరం మాత్రం వర్షాలు నామమాత్రంగానే కురుస్తున్నాయి. ఆ ప్రాంతంలో అయితే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఉన్నదల్లా ఈ భద్రాచలానికి మాత్రమే ఉంది. ఈ భద్రాచలంలో ఏదైతే కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు వీరందరూ కూడా అధికారులు అప్రమత్తంగా చేస్తూ ఉన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయమని అలాగే ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. అక్కడ ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు ఉన్నదల్లా ఏంటంటే మనకి చర్లా ప్రాంతం, భద్రాచలం, బోర్గంపాడ్, ఇలాగే ఇటు చూస్తే మనకి ఏదైతే అశోపురం ఈ ప్రాంతాలు మాత్రం లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అంటే గోదావరి వరదతో పాటు ఈ మధ్యకాలంలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల అంటే గత ఎడతెరపులేని వర్షాల వల్ల డ్రైనేజీలు ఎక్కడికక్కడ స్తంభించి రహదారులు బంద్ అయ్యి కొంచెం ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రాబోయే రోజుల్లో కొంచెం లోతట్టు ప్రాంత వాసులకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్
ఏదైతే జితేష్ పాటిల్ ఉన్నారో ఆయన ఇప్పటికే ఆల్రెడీ అందరినీ అధికారులు అప్రమత్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు కాకుండా గోదావరి లోతట్టు ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేయాలని రిహాబిలిటేషన్ చట్టం అంటే పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేసి అక్కడికి ఎవరైతే ఈ గోదావరికి కానీ లేదా వర్షానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే వారిని అక్కడికి తరలించి అన్ని ఏర్పాట్లు వాళ్ళకి చేయాలని ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ చేశారు. ఏదేమైనా ప్రస్తుతం గోదావరి నీటి మట్టం మామూలుగా మొదటి ప్రమాద హెచ్చరిక ఉంది, కొనసాగుతుంది. సాయంత్రానికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. భద్రాచలం నుంచి చంద్రశేఖర్, V5. నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారం భద్రాచలం సబ్ కలెక్టర్ గారు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. ఇప్పుడే రెవెన్యూ శాఖ తరఫున ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి 8 లోతట్టు ప్రాంతాలుగా గుర్తించాము. ఆ 8 లోతట్టు ప్రాంతాల్లో ఆల్రెడీ 2 ప్రాంతాలు ఖాళీ చేయించేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించేసి ఆ ప్రాంతాలను ఖాళీ చేశాం. ఇంకా మిగిలిన ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా 8 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసాం. ఒకవేళ పరిస్థితులు ఉత్పన్నమైతే ఆ 8 కేంద్రాలు పునరావాస కేంద్రాల్లో ప్రజలను ఉంచడానికి ఏర్పాట్లు చేసినాం మేము. అలాగే ప్రస్తుతం వచ్చేసి బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. నిన్నటి నుంచి విస్టా కాంప్లెక్స్ మరి రెడ్డి సత్రం పక్కన తర్వాత కొత్త కాలనీలో ఉన్నటువంటి స్లూయిస్ వాల్స్ని బంద్ చేసి అక్కడ ఏర్పడ్డ ఆ నీటిని సుమారుగా 10 మోటార్ల ద్వారా ఆ నీటిని ఎత్తేస్తున్నాం, గోదావరిలోకి తరలిస్తున్న వాటిని. ప్రస్తుతానికైతే భద్రాచలం ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ వచ్చినా కానీ పునరావాస కేంద్రాలతో సహా మేము సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నాము. ఈ సందర్భంగా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ అలాగే కాల్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినాం. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు, ITDA, కలెక్టర్ ఆఫీసులో ఉన్న కాల్ సెంటర్ల నెంబర్లు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. అవసరమైన పక్షంలో వారికి కూడా మీరు కాల్ చేసి ఎవరికైనా కానీ సమాచారం ఇవ్వాల్సిందిగా మా శాఖ తరఫున కోరుతున్నాము. భద్రాచలం సబ్ కలెక్టర్ ఆఫీసు 08743 232 444. కలెక్టర్ ఆఫీసు నెంబర్ వచ్చేసి 08744 24195. అట్లాగే కలెక్టర్ ఆఫీసులో ఇంకొక కాల్ సెంటర్ ఉంది 9392919743. అట్లాగే సబ్ కలెక్టర్ ఆఫీస్లో 9347110737. అట్లాగే ITDAలో కూడా ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేశాము. దానికి 7995268352 ఈ నెంబర్లు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే వాళ్ళకు ఈ నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేసినట్టయితే మేము అలర్ట్గా ఉండి మేము ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. సార్, వరద ఎంత వచ్చే అవకాశం ఉంది? 46 అడుగుల వరకు వస్తుంది అనేది ఇప్పటివరకు ఉన్న ఫోర్కాస్ట్. పెరిగే అవకాశం అయితే లేదు ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు.